ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. నిన్న నల్గొండలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎంతో మందిని కలిసివేసిందని చెప్పుకోవచ్చు. కన్న తల్లి తన బిడ్డను బస్టాండ్లో వదిలిపోవడము, ఎంతో మంది టీవీ ముందు చూసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేసినట్టు పరిస్థితి. సో అదేవిధంగా ఇప్పుడు అసలు పబ్లిక్ దాని గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు కన్న తల్లి ఏంటి ఈ విధంగా వదిలేసింది, అసలు మహిళలు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము. నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్న బాబుని బస్టాండ్లో వదిలిపెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమికుడి కోసం బండికి వెళ్ళిపోయింది. దానిపైన అసలు మీ స్పందన ఏంటి? ముందుగా ఇలాంటి ఆడదాన్ని ఎవరైతే ఇలాంటి ఘటన చేసిందో, ఇలాంటి ఆడది కనుక నాకు అనిపిస్తే అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలని నేనైతే సమాజానికి పిలుపునిస్తున్నా. ఎవరికైనా సరే ఇలాంటి ప్రేమ జంట, ఈ జంట ఎక్కడ కనబడినా చెప్పులతోడు కొట్టండి. ఎందుకంటే చిన్న పాపను ఏదో అంటారు కదా, మదమిక్కి అన్నట్టు పాపము చిన్న పాపం ఆ బాబు, ఆ చిన్న బాబుని బస్టాండ్లో, నల్గొండ బస్టాండ్లో వదిలేసి పాప బాబు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ తిరుగుతుంటే సాటి ప్రయాణికులు పాపం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ బాబు భవిష్యత్తు అనేది కొంతవరకు మెరుగుపోయినట్టు, అంటే తండ్రి దగ్గర చేర్చడానికి కొంచెం అవకాశం ఉన్నది. లేదంటే పాపం ఇక్కడ రోడ్ల మీద అడుక తినే వాళ్ళకో లేకుంటే వేరే వాళ్ళకు పాపం ఆయన అడుక తినే పొజిషన్ వచ్చు. లేదా రైల్వే స్టేషన్ అనో బస్ స్టాండ్ అనో ఒక బిచ్చగాండ్లాగా మారే పరిస్థితి ఉండు. అంటే పిల్లగాడి అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పిల్లగాని కని గాలికి వదిలేసిన ఇలాంటి తల్లిదండ్రులను చెప్పుతో కాదండి, ఇలాంటి వాళ్ళు ఆడ జాతికే అవమానం అండి. ఇలాంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పినారు ఆల్రెడీ, పోలీస్ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు. పాప మా భర్త కేసు కూడా అవసరం లేదు, సరే తెలియక తప్పు చేసిందని చెప్పేసి ఆమెను క్షమించినాడు. సో అంత మంచి భర్తని ఎట్లా మోసం చేయాల్సి వచ్చింది? ఏమే ఒకటండి, అదే అంటున్నాం, ఇలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రాదండి, వీళ్ళు మారరు. ఎందుకనంటే ఈ ఒక సంఘటన కాదండి, మనం చూసినట్టయితే వరుసగా ఇలాంటి మొగజాతి పైన ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ఒకటి మొన్నటికి మొన్న గెట్ టుగెదర్ మీటింగ్ అని 3 పిల్లలున్నా కూడా తల్లి వేరే అబ్బాయితోటి లేచిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న హనీమూన్ కని తీసుకుపోయి ఆయనను అక్కడ చంపేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక పెళ్లి చేసుకున్న 4 రోజులకే ఆయనను రైస్ కుక్కర్లో మటన్ కొట్టినట్టు పాపం కైమా కొట్టి వాళ్ళను రైస్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి చంపేయడం జరిగింది. ఏంటిదండి, అంటే ఈ సమాజం ఏడిపోతుంది. ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి జరగాలంటే నేను చెప్తున్నాను, తప్పకుండా చీపులతో కొట్టి వీళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తేనే మంచిదండి. ఇలాంటి వాళ్ళను సొసైటీలో ఉంచదండి. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు పాపం, వాళ్ళకు తల్లి తప్పించి వేరే ప్రపంచం తెలియదండి. అసలు ఇలాంటి దాన్ని తల్లి అంటారా? ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే చీపులతో కొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తారండి. ఇంకోళ్ళు మారుతారు. లేదంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళను మనము వదిలేస్తే సొసైటీకే బ్యాడ్ నేమ్ అండి. ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికినా చెప్పులతో కొడితేనే ఇది మంచిదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అండి. అంటే ఒక కన్న తల్లి తన బిడ్డని బస్ స్టాండ్లో వదిలేసింది, దాన్ని ఒక ప్రియుడి కోసం. అవునవును, చూశాను, నేను టీవీలో చూశాను. అది నిజంగా చాలా అన్యాయం ఉండేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను నా చిన్నప్పుడు వినేవాడిని, పాము పిల్లల్ని కన్న తర్వాత కొన్ని పిల్లల్ని అదే తింటుందని. అలా పాముల్లో తయారయ్యారు ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు. ఈ సందర్భంగా పాట గుర్తొస్తుంది నాకు. అందశ్రీ గారు రాసి పాడింది, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట. మానవత్వమే లేదని, నిజంగా మానవత్వం లేకుండా ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళు ఎలాంటి ఎథిక్స్ లేకుండా తల్లి స్థానాన్ని అగౌరవపరుస్తూ, తల్లి స్థానాన్ని సర్వనాశనం చేస్తూ, తల్లికి ఉన్నటువంటి భావాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఇప్పుడు సమాజంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారు. అంత చిన్న వయసులో ఆ బిడ్డను వదిలేస్తే ఆ బిడ్డ ఏమైపోతాడని జాలి, దయ, కరుణ కూడా లేకుండా నిజంగా ఇంత రాక్షస గుణంతో ఎలా పుట్టారు వీళ్ళు కూడా ఓ తల్లికి పుట్టినోళ్లే కదా. వాళ్ళ తల్లి అంత అందంగా చూసుకున్నప్పుడు వాళ్ళ బిడ్డలను కూడా చూసుకోవాలి కదా. నిజంగా చాలా బాధేస్తుందండి. ఇది జరగకుండా ఉండే బాగుండు, జరిగి చాలామంది హృదయాలను కలిచివేసినటువంటి సంఘటన. ఒక బిడ్డని బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం, నిజంగా అలాంటి తల్లులు ఉంటేనేమి పోతే ఏమి, చాలా బాధేస్తుంది. తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, బాబును వాళ్ళ తండ్రికి ఇచ్చినారు, ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చినారు. బట్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చట్టాలలో శిక్షలు ఏమన్నా కొంచెం కఠిన పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారా ఇట్లా వదిలేయకుండా? ఖచ్చితంగా శిక్షించాలండి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా నిజంగా సంఘటన తెలుగు రాష్ట్రంలో మరుపురాని సంఘటన.
అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డని, ఆ పసి మొగ్గని రోడ్డు పైన అక్కడ బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం అంటే నిజంగా ఆమెను ఏ విధంగా శిక్షించినా తప్పులేదు. ఇప్పుడు ఆడజన్మ ఎత్తినందుకు సిగ్గుపడాలి ఆమె నిజంగా. మరి ఆ తండ్రి మరి ఎలా ఫీల్ అయ్యాడో నాకైతే తెలియదు. కానీ ఎంత బాధాకరం. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులను చూసాం. పిల్లల కోసం చాలామంది తల్లులు ఒక పూట తినకపోయినా పర్లేదు బిడ్డల కడుపు నిండాలని అన్నం లేకుండా కొన్ని రోజులు గడిపిన తల్లిని కూడా మేము చూసాం. బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిని చూసాం. బిడ్డల కోసం రక్తాన్ని ఇచ్చిన తల్లిని చూసాం. బిడ్డల కోసం అవయవ దానం కూడా చేసినటువంటి గొప్ప మనసున్న తల్లిని చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ తల్లులు పాముల్లా తయారై చిన్న బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. మరి అది ఏ కారణం చేతో, మరి ఏ ఉపద్రవం వచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఈ సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా భయపడ్డారు. ముందు బాధపడడం కంటే ముందు భయపడ్డారు. అదేంటి అంత బిడ్డ వాడు ఏం చేస్తాడు, వాడు ఎత్తుక్కుంటుంటే బస్ స్టాండ్లో చూసి కన్నీళ్ళు కార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఆ తల్లిని చాలా కఠినంగా శిక్షించాలండి.